రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక పనిని బీజేపీ పూర్తి చేసింది. ఇప్పుడు బీహార్ గవర్నర్ గా ఉన్న రామ్నాథ్ కోవింద్ ను ఎన్డీఏ అభ్యర్థిగా ఎంపిక చేసినట్టు చెప్పింది. దళితుణ్ణి రాష్ట్రపతి చేసేందుకు అన్ని పార్టీలు మద్దతియాలని కోరింది. కానీ కాంగ్రెస్ తో పాటు కొన్ని పార్టీలు రామ్నాథ్ కోవింద్ అభ్యర్థిత్వంపై అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో అధికార ప్రతిపక్షాలకు బలబలాలు ఎంతున్నాయన్న చర్చ జోరందుకుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో అన్ని ఆలోచించే తమ అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్ ను బీజేపీ నిలబెట్టినట్లు కనిపిస్తోంది. ప్రతిపక్షాల నుంచి మద్దతు కూడగట్టే ప్రయత్నాన్ని ముందే మొదలుపెట్టిన బీజేపీ దాదాపు గెలిచేందుకు అవసరమైన మద్దతు జమ చేసింది. ఇప్పటికే తమకన్నా సొంత బలానికి కలిసొచ్చే పార్టీల బలం కూడా కలిపితే రాష్ట్రపతి ఎన్నికల్లో 60% ఓట్లు రామ్నాథ్ కు పడే అవకాశం ఉంది. ఇక రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన ఓట్లను ఎలక్టోరల్ ఓట్లని అంటారు. ఈ ఓట్లు మొత్తం 10,98,882 ఉన్నాయి. ఇందులో మెజారిటీకి 5,49,453 ఓట్లు అవసరం. బీజేపీ నాయకత్వంలో ఉన్న ఎన్డీఏకు ఇప్పటికే 5,37,080 ఓట్లున్నాయి. ఇది మొత్తం ఓట్లలో 48.92%. ఇంకో 3% ఓట్లు పడితే ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ విజయం ఖాయం. అయినా ఎసోంటి ఇబ్బంది రాకుండా బీజేపీ ముందుగానే మిగతా పార్టీలతో మాట్లాడి మద్దతు జమ చేసింది. ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కు రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిచ్చేందుకు ఎన్డీఏకు సంబంధించని చాలా పార్టీలు ముందుకొచ్చినాయి. ఇందులో అన్నాడీఎంకేకు 59,864 ఎలక్టోరల్ ఓట్లు, టీఆర్ఎస్ కు 20,736 ఎలక్టోరల్ ఓట్లు, వైసీపీకి 17,574 ఎలక్టోరల్ ఓట్లు, పీఎంకేకు 708, ఏఎన్ఆర్ కాంగ్రెస్ కు 836, స్వతంత్రులకు 4,956, ఏయుడిఎఫ్పి 3,632 ఎలక్టోరల్ ఓట్లు ఎన్డీఏ అభ్యర్థికి పడనున్నాయి. ఇవన్నీ కలిసి మొత్తం ఓట్లలో 9.86% ఉన్నాయి. సొంత బలానికి ఈ మద్దతు కలిస్తే రామ్నాథ్ విజయం ఖాయమే. కాంగ్రెస్ నాయకత్వంలో యూపీఏలో ఉన్న కాంగ్రెస్, ఆర్జేడీ, డిఎంకే, జేఎంఎం, ఐయుఎంఎల్ఎల్, ఆర్ఎల్డీ, జేకేఎన్సీ పార్టీలకు మొత్తం 2,13,774 ఎలక్టోరల్ ఓట్లున్నాయి. ఇవి మొత్తం ఎలక్టోరల్ ఓట్లలో 19.45%. ఇక దేశంలో ఉన్న మిగిలిన పార్టీలు తృణమూల్ కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, ఏఐఎఫ్బి, సిపిఐఎంఎల్, జేడీయూ, ఆమ్ ఆద్మీ, ఐఎన్ఎల్డీ, జేడీఎస్, ఎంఐఎం, ఆర్ఎస్పీల ఓట్లు అన్ని కలిసి 1,42,278 ఓట్లున్నాయి. ఇవి మొత్తం ఓట్లలో 12.95%. ఇక రామ్నాథ్ కు మద్దతు ఇచ్చే అవకాశం ఉన్న మిగతా పార్టీల్లో సమాజ్వాదీ, బీఎస్పీ, ఎన్సీపీ, జీబీఎం, బీజేడీ, కేసీఎం, ఇద్దరు ఇండిపెండెంట్లు కలిసి 90,890 ఓట్లున్నాయి. ఇది మొత్తం ఓట్లలో 8.27%. ఈ లెక్కలన్నీ తీస్తే ఎన్డీఏకు సొంతంగానే 48.92% బలం ఉంటే మద్దతిచ్చే పార్టీలకున్న ఓట్ల బలం 9.86% ఉంది. ఈ రెండు కలిపితే 58% ఓట్లు ఎన్డీఏ అభ్యర్థికి పడతాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ యూపీఏ తరపున అభ్యర్థిని నిలబెట్టినా గెలిచే అవకాశాలు లేవని స్పష్టమైతుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ విజయానికి ప్రతిపక్షాలు సహకరించాలన్నారు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ. రామ్నాథ్ ను రాష్ట్రపతిని చేసి అన్ని వర్గాలను మనం హక్కును చేర్చుకుంటున్న మెసేజ్ ను ప్రజలకు పంపాలని కోరారు. రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవంగా అయితేనే గౌరవమన్నారు. Extremely happy that NDA government led by Honorable Prime Minister Shri Narendra Modi ji has decided the candidature of Ramnath Kovind ji, who has come from very downtrodden section, from a Dalit section, and it gives a very clear signal to the society that in society we should take part with all such people in this country. And I feel that now all the political parties should come to a consensus view on this, and this should be a unanimous one, so that the
correct message will go to the people of our country, and it will be definitely boost up to that